దేవుని దృష్టికి ఆజ్ఞాతిక్రమమే ఆయన కోసం బ్రతకవలసిన ఈ బ్రతుకును అసలు ఆయనకి ఇవ్వకపోవడం కంటే పెద్ద పాపం ఇంకోటి లేదండి. అసలు ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఏంటో చెప్పనా? మీరు చెప్పండి. ఆజ్ఞల్లో ప్రధానమైన ఆజ్ఞ ఏది చెప్పండి? నీవు నీ పూర్ణ హృదయం అంటే మనసంతా అని అర్థం. పూర్ణ హృదయం అంటే నా మనసులో నుండి భార్యకి చోటు ఉంది, నా మనసులో పిల్లలకు చోటు ఉంది, నా మనసులో తల్లిదండ్రులకు చోటు ఉంది. లాస్ట్ లో దేవుడికి కొంచెం చిన్న చోటు ఇస్తాను అనుకో. మనస్సు మొదట అంతా ఎవరు ఉండాలంట? మనసు అంతా ఎవరు ఉండాలి? పూర్ణ హృదయం అంటే నా మనసంతా నువ్వేని ఎవరితో చెప్పకండి, దేవుడితో చెప్పండి ఆ మాట. మనసంతా పూర్ణ హృదయంతో ఎవరు ఉండాలి? నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ బలంతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలెను అనునదియే ప్రధానమైన ఆజ్ఞ. నీ దేవుణ్ణి మాత్రమే ప్రేమించాలి. ఇది ఆజ్ఞ, రిక్వెస్టా? ప్రేమించమని ఎవరైనా రిక్వెస్ట్లు పెడతారు, దేవుడు ఆజ్ఞాపిస్తాడు. ప్రేమించమని మనుషులకు రిక్వెస్ట్లు నో. దేవుడు ఆజ్ఞ, దేవుణ్ణి మాత్రమే ప్రేమించాలి. అది ఆయన ఆజ్ఞ. ఆజ్ఞాతిక్రమం ఏమవుతుంది? పాపం. గనుక దేవుని కోసం బ్రతకకపోతేనే పాపం.